హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ రాయలసీమ రుచులు. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కొత్తిమీర పొటాటో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ని 1 కప్ వేసుకోవాలి. అందులోని 1/2 కప్ ఆనియన్స్, 1 కప్ వరకు టమాటో ముక్కలు వేసుకొని కొద్దిగా జింజర్ గార్లిక్ కూడా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ చెక్క, లవంగము, జాజి పువ్వు ఇలాంటివి యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు కూడా వేసుకొని క్యాష్యూస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బే లీఫ్ వేసుకొని 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పెప్పర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొరియాండర్ గ్రేవీని ప్యాన్లోకి యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తే మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని 2.5 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కొరియాండర్ లీవ్స్ పొటాటో రైస్ రెడీ అయిపోతుంది. ఈ రైస్ ఆనియన్ రైతాతో కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.